సొంత పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కనుబొమ్మలు లేని నాయకుడు అంటూ ఎద్దేవా చేశారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని 75 ఏళ్ల ముసలోడు అంటూ సంబోధించారు. పరకాల నియోజకవర్గం ఇకపై తన కూతురు సుస్మిత పటేల్దేనన్నారు. చంద్రబాబు కేసీఆర్ ను మోసం చేసిన చరిత్ర కడియం శ్రీహరిదన్నారు. రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు సురేఖ మంత్రి పదవి ఎటూ పోదని కొండా మురళి ధీమా వ్యక్తం చేశారు. అది కొండమురళి రాత్రి కూడా పగలనగా ఆయన ఇంకా మరి పడుకోవడం జరిగింది. నాకు చేసిన చిన్న సాయం ఆయనే. కోర్టు ఆ కేసులో రాత్రి మరి కడప నుంచి బయలుదేరి హైదరాబాద్కి వచ్చినందుకే ఇంకా ఇప్పటికి ఆ కృతజ్ఞత. నేను ఎమ్మెల్సీని రాజీనామా చేసిన కొండా సురేఖ అని చెప్పిన రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో ఉండవద్దు, రాజీనామా చేయండి. మరి వెంటనే చేయడం జరిగింది. నేను రేవంత్ అన్నకు అదే చెప్పదలుచుకున్నా. అన్నా, కొంతమంది నాయకులు తెలుగుదేశంలో ఉండి దాన్ని భ్రష్టు పట్టించిన 15 ఏళ్ళు పాపం చంద్రబాబు నాయుడు ఓడగొట్టింది. వీళ్ళు మాత్రం మంత్రి పదవి అనుభవించారు. ఎవరైనా పూర్తి మీసాలు గీక్కుంటాడు, గడ్డం గీక్కుంటాడు, అనుభవాలు గీక్కునే లీడర్లు చూసినావా? చూడలే మనం. మరి ఆయనే పాపం కేటీఆర్ ను తప్పుదో పట్టించిండు, కేసీఆర్ ను తప్పుదో పట్టించిండు. అది నాశనం అయిపోయింది. ఈ మరి మళ్ళా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. ఎవరేం చేస్తాడో నాకు తెలియదు. ఆయన ఎన్కౌంటర్ లో స్పెషలిస్టు. మరి ఈరోజు ఇంత మాట్లాడుతుండు. మరి అన్ని కాడా ఇస్తుండ్రు. ఆపరేషన్ కగార్ జరుగుతుంటే వరంగల్లో మన సీను మరి అలాగే కొన్ని సంఘాలు మరి అప్లికేషన్ పెడితే మనకు కనీసం పర్మిషన్ కూడా ఇవ్వలే. ఇలా ఒక బీసీ బిడ్డ ఎన్కౌంటర్ అయిండు. మరి దాని గురించి మనం ఎవరు మరి మన వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఆలోచిస్తారు ఎంతకు ఈ కొండమురళి ఏంది అని. మీకు ఒకటే మాట చెప్తున్నా, కొండమురళి లెక్క మీకు ఇజ్జత్ ఉంటే, కొండమురళి లెక్క మానవత్వం ఉంటే మీరు బయట పాటించిన వచ్చిన రాజీనామా చేసి మన గెలవాలి. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కనుబొమ్మలు లేని నాయకుడు అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాదు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని కూడా 75 ఏళ్ల ముసలోడు అంటూ సంబోధించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్సీ కొండా సురేఖ సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలనే టార్గెట్ గా చేసుకుంటూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తానని చెప్పొచ్చు. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నటువంటి కడియం శ్రీహరి, అదేవిధంగా బసవరాజ్ సారేతో పాటు పరకాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డిని పరోక్షంగా అయితే కూడా విమర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఏఐసిసి నాయకులు ఉన్నటువంటి రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా వరంగల్ ఉన్నటువంటి పోచం మైదానంలో కూడా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పాల్గొన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి మీడియాను, అదేవిధంగా ప్రజలను ఉద్దేశిస్తూ సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలపై కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. అదేవిధంగా ఇటీవల పార్టీ మారినటువంటి వారిని కూడా టార్గెట్ గా చేసుకుంటూ గతంలో ఉన్నటువంటి మేము పార్టీ మాత్రం రాజీనామాలు చేసి కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీ మారడం జరిగింది. ఆ తర్వాత మీకు గెలవడం జరిగింది. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా చనిపోయిన తర్వాతకి మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ పదవికి రాజీనామా చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిందంటూ కూడా, అదేవిధంగా మిగతా సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా వివిధ పార్టీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. దమ్ము ధైర్యం ఉంటే మాత్రం పార్టీకి రాజీనామా చేసిన తర్వాతకే మిగతా ఉన్నటువంటి పార్టీలో జాయిన్ కావాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వరంగల్ జిల్లా సంబంధించినటువంటి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బసవరాజ్ సారేను పరోక్షంగా విమర్శించే పరిస్థితిగా అనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ ఏదో కూడా కడియం శ్రీహరిని టార్గెట్ గా చేసుకుంటూ టీడీపీ నుంచి వచ్చినటువంటి కనుబొమ్మలు లేని నాయకుడు అంటూ కూడా, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చంద్రబాబును, అదేవిధంగా కేసీఆర్ ను కూడా వెన్నుపోటు పొడిచినటువంటి నేతగా కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అదేవిధంగా మరోవైపు రేవంత్ రెడ్డి కూడా జాగ్రత్తగా ఉండాలి కడియం శ్రీహరితో అంటూ కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కనబట్టి ఎర్రబెల్లి ఏతుందో కూడా తన కుటుంబాన్ని కొడితే కుక్కను కొట్టినట్లు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా బీసీ నాయకుడుగా అయినందుకే తనపై కూడా కక్ష కట్టి అసత్యపు
ప్రచారాలు చేస్తున్నట్టు కూడా తన ఒక ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కూడా కొండ మురళి ఉన్నంత వరకు కూడా రెండవ నాయకుడు ఎవరూ లేరంటూ కూడా మాట్లాడడం, అదేవిధంగా పరకాల నియోజకవర్గంలో ఉన్నటువంటి 70 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా గెలిచారు. అతను తన దగ్గరకు వచ్చి తన కాళ్ళు పట్టుకున్నాడంటూ కూడా కొన్ని హాట్ కామెంట్స్ అయితే చేసినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల తనకు టికెట్ రావడం, అదేవిధంగా పరకాల టికెట్ తనకు ఛాన్స్ ఇవ్వాలంటూ కూడా ప్రాధేయపడినట్టుగా వ్యాఖ్యలు అయితే చెప్పారు. అదేవిధంగా పరకాల నియోజకవర్గంలో ఉన్నటువంటి వచ్చేటువంటి ఎన్నికల్లో మాత్రం తనను కాదంటూ కూడా తన కూతురు కొండ సుస్మిత పటేల్ అరంగేట్రం చేస్తుంది, రంగప్రవేశం చేయనున్నట్టు తమ కార్యకర్తలకు ఇక్కడి నుంచి కూడా కొండ సుస్మిత పటేల్ అందుబాటులో ఉంటుంది, అర్హులైన వారందరూ కూడా అన్ని సంక్షేమ పథకాలు ఇస్తామంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ కొండ సురేఖ మంత్రి పదవి పోతున్నట్టు కూడా కొంతమంది అసత్యపు ప్రచారాలు చేస్తున్నారు అని చెప్తున్నారు. ఈ క్రమంలో కొండ సురేఖ మంత్రి పదవి ఎక్కడికి పోదని తన వెంట సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఉన్నారంటూ కూడా ఎమ్మెల్సీ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి అయితే కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా ఇటీవల ఉన్నటువంటి కొండ మురళికి ఎస్కార్ట్ గా పోయినటువంటి ఇటు ఏసీపీ, అదేవిధంగా మిగతా సంబంధించిన పోలీసు అధికారులకు కూడా ఉన్నటువంటి పోలీసులు అయితే కూడా వారికైతే కూడా మెమోలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి క్రమంలో మాత్రం ఇన్నటువంటి పోలీసులు మాత్రం కొంతమంది కోవర్టు పోలీసులు ఉన్నారు. వారిపై కూడా వరంగల్ పోలీస్ కమిషనర్ కూడా దృష్టి సారించాలి, అలాంటి వారిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు దుమారాన్ని లేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీకాంత్ అంటే కొండ మురళి చేసినటువంటి వ్యాఖ్యలపై ఇప్పటి వరకు 2 ఎమ్మెల్యేలు స్పందించారా? ప్రస్తుతానికి మాత్రం ఇది ఇప్పటివరకు అయితే ఎవరు కూడా స్పందించలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో కూడా సొంత పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఎడముఖం పెడముఖంగా అని చెప్పొచ్చు. ఇటీవల ఏదో రేవంత్ ప్రకాష్ రెడ్డి, అదేవిధంగా కొండ కుటుంబానికి మాత్రం ఇటీవల ఏదో కొంత వ్యతిరేకంగా మారడం, అదేవిధంగా పరకాల నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేతో పాటు వీరు మాత్రం సఖ్యగా ఉండకపోవడం, అదేవిధంగా ఇద్దరి మధ్య కూడా కాస్త ప్రతి విమర్శలు గత కొద్ది రోజులు కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో మరోవైపు వరంగల్ తూర్పుకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బసవరాజ్ సారేకు, అదేవిధంగా కొండ కుటుంబానికి కూడా కాస్త దూరం పెరిగిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో వీరిద్దరిని కూడా టార్గెట్ గా చేసుకుంటూ చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా ప్రస్తుతానికి మాత్రం వారు ఎవరు కూడా స్పందించలేదు. మిగతా సంబంధించిన అధిష్టానం ఏ విధంగా చూస్తుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ శ్రీకాంత్.